సర్పంచ్ ఎన్నికల్లో కూడా తెలంగాణ ప్రజలు మరి కాంగ్రెస్కి పట్టం కట్టారు, బీఆర్ఎస్ను పొందబెట్టారు. మున్సిపల్ ఎన్నికల్లో కూడా మరి బాగా ఎగిసిపడ్డాడు కేటీఆర్, హరీష్ రావు. ఏమైంది? చెప్పుకుందామంటే కూడా అడ్రస్ లేనటువంటి బీఆర్ఎస్ కనుమరుగైపోయింది మున్సిపల్ ఎన్నికల్లో. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతోని, రాహుల్ గాంధీ గారి మీద నమ్మకంతోని, ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి మా రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకంతోని, మా పిసిసి అధ్యక్షుడి మీద నమ్మకంతోని తెలంగాణ ప్రజలు మళ్ళీ మున్సిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కాంగ్రెస్ పార్టీ అనే విధంగా తెలంగాణ ప్రజలు ఓట్లేశారు. మళ్ళీ సిగ్గు లేకుండా హరీష్ రావును ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిన్న మాట్లాడుతున్నారు. కనీసం సిగ్గన్న ఉండాలిరా భయ్ మీకు. ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నారు? ఇంకా హరీష్ రావు మాట్లాడుతున్నారు ఇది రేవంత్ రెడ్డి గారి రాజ్యం అని మాట్లాడుతున్నాడు. రాజ్యాంగాన్ని పక్కకు పెట్టి రేవంత్ రెడ్డి గారి రాజ్యాన్ని నడిపిస్తున్నాడని చెప్తున్నాడు. ఎట్లా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు హరీష్ రావు? నాకు అర్థం కాదు.